పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు ఇప్పుడప్పుడే తొలగిపోయేలా కనిపించట్లేదు. ఇరాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా మరోసారి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమపై అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా పాలు పంచుకుంటే ఆ దేశాన్ని కూడా తమ శత్రువుగానే పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమను ఒంటరిని చేసేందుకు అమెరికాతో కలిసే దేశాల ప్రయోజనాలపై తాము దాడులు చేస్తామని స్పష్టం చేసింది. పొరుగు దేశాలు ఈ దిగ్బంధనంలో చేరితే హోర్ముజ్ జలసంధి నుంచి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసెన్ రెజాయి అమెరికా దాని మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు సహకరించే దేశాలతో తొలుత చర్చలు జరుపుతామని, ఈ వివాదానికి దూరంగా ఉండాలని కోరతామని అన్నారు. వారు తమ మాట వినకపోతే వారి ప్రయోజనాలపై దాడులు చేయడం తప్ప మాకు మరో మార్గం ఉండదని ఆయన హెచ్చరించారు. ఏళ్ల తరబడి అమెరికా ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, చమురు అమ్మకాలను ఎలా కొనసాగించాలో తమకు బాగా తెలుసని అన్నారు. అయితే ఇరాన్కు ఏ దేశమైనా ఆర్థికంగా జీవధారం కల్పిస్తే వారిపై చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిని ఎకనామిక్ వార్ఫేర్గా, ఎకనామిక్ డీడేగా ట్రంప్ అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఇరాన్ సైతం అమెరికా మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ కూడా స్పందించారు. ఇరాన్పై అమెరికా ప్రయోగిస్తున్న అన్ని చర్యల్లాగే ఈ ఆర్థిక ఆపరేషన్ కూడా విఫలమవడం ఖాయమని అన్నారు. చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి తమను అణగదొక్కేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు చేపట్టిన చర్య కూడా అదేవిధంగా విఫలమవుతుందని అరాక్చీ అన్నారు. కాగా ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు జూన్లో అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో తుది ఒప్పందంపై జరగాల్సిన చర్చల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.